హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. సో నేను ఎక్కడున్నానంటే ఆల్రెడీ మీకు వెనక కనిపిస్తుంటుంది హైదరాబాద్లోనే ద బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ అనమాట. అదే నుమాయిష్. వావ్! నుమాయిష్ కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. అసలు ఎప్పుడెప్పుడు వస్తుంది. అమ్మాయిలైతే అంటే స్పెషల్గా అమ్మాయిలు అసలు ఈ ఎగ్జిబిషన్ ఎప్పుడెప్పుడు వస్తుంది. అక్కడ నాంపల్లి మెట్రో స్టేషన్ నుంచి ఆ రోడ్డు మీద నుంచి మెయిన్ రోడ్ మీద నుంచి వెళ్తుంటే అక్కడ కమ్మలు, ఆ నగలు, అంటే అన్నీ ఇయర్ రింగ్స్ అయితే చాలా ఇష్టం అనమాట. సో నుమాయిష్లో ప్రత్యేకంగా తెచ్చి అమ్ముతూ ఉంటారనమాట. సో 84th ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ వచ్చేసి జాన్కి అంటే జనవరి 3వ తారీఖున ఇది స్టార్ట్ అవుతుంది. అలాగే ఫెబ్ 13కి అయిపోతుంది అనమాట. మొత్తం 45 రోజులు ఈ ఎగ్జిబిషన్ ఉంటుంది కాబట్టి ఎవరైనా ఎక్కడి నుంచి అయినా ఎప్పుడైనా రావచ్చు అనమాట. సో దీని టైమింగ్స్ ఏంటి అసలు ఎవరు ఓపెన్ చేస్తున్నారు అనేది అయితే మనం పోతూ మాట్లాడుకుందాం. అసలు అంటే వర్క్స్ అన్నీ స్టార్ట్ అయిపోయాయి అనమాట. అక్కడ మనం చూస్తుంటే వాళ్ళన్నీ రెడీ చేసుకుంటున్నారు. స్టాల్స్ అన్నీ జాన్ 3కే కాబట్టి ఇంకొక 3 days ఉంది. సో జనవరి 31కి పెట్టడం ఎందుకు అని చెప్పేసి అయితే, అలాగే మన్మోహన్ సింగ్ గారి సంతాప దినాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ రోజులలో పెట్టలేదు. సో జనవరి 3న మన సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. 2025 నుమాయిష్తో స్టార్ట్ అవ్వబోతుంది అనమాట. సో చూద్దాం సార్ లోపల ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ముందు వెళ్ళి మాట్లాడుకుందాం రండి. సో ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ వచ్చేసి 1938వ సంవత్సరంలో స్టార్ట్ చేశారనమాట. దాదాపు 100 years అని చెప్పుకోవచ్చు మనము. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది ఈ ఎగ్జిబిషన్. అంటే హైదరాబాద్లోనే ద బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ అనమాట. అయితే పోయినసారి 2500 స్టాల్స్ ఉండేవి. సో ఈసారి వచ్చేసి 1800 నుంచి 2000 స్టాల్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఇంకా కొన్ని అంటే స్పెషల్ ఎప్పుడూ ఉన్నాయి కాకుండా ఈసారి కొంచెం కొత్తగా డిఫరెంట్గా ఉండేలాగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి ఇంకా అంటే పోయినసారి 2,50,000 మంది వస్తే ఈసారి 2 లక్షలకి మించే ఇంకా వస్తారు అని అందరైతే అనుకుంటూ ఉన్నారు. అంటే వీక్ డేస్లో అయితే ఏకంగా అంటే సాటర్డేస్ సండేస్ ఇలా ఉంటే 1,00,000 మంది దాకా అయితే వచ్చేస్తారు. మొత్తం ఆ నాంపల్లి రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఈసారి అలాంటి ప్రాబ్లమ్స్ ఏం రాకుండానే ముందుగానే ట్రాఫిక్ సీసీ కెమెరాలు 100 సీసీ కెమెరాలు అన్నీ ఏర్పాటు చేసి పెట్టారనమాట. సో మనం చూస్తున్నాము అన్నీ అంటే ఇక్కడ స్టాల్స్ అన్నీ ఏర్పాటు అవుతూ ఉన్నాయి, అన్నీ రెడీ చేస్తూ ఉన్నారు, అన్నీ సర్దుతూ ఉన్నారు. ఒక 3 daysలో అంతా స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఇవన్నీ తెచ్చి ఇక్కడ పెట్టారనమాట. అంటే బట్టల షాపులు కానీ స్పెషల్గా ఉమెన్కి అని చెప్పుకోవచ్చు. ఉమెన్కి ఇక్కడ ఏం కావాలంటే అది దొరుకుతాయి. బట్టలు కానీ చాలా తక్కువ రేట్లలో అంటే మనకు కావాల్సినవి, అలాగే డిన్నర్ సెట్స్, కప్స్, హోమ్ డెకర్స్ ఇలా నుమాయిష్లో దొరకనవంటూ ఏం లేవు. దొరికేవి కూడా చాలా అరుదుగా దొరుకుతాయి అనమాట. సో అందుకని ఎక్కడ లేని జనాలందరూ నుమాయిష్ని వెతుక్కుంటూ వస్తుంటారనమాట ఈ ఎగ్జిబిషన్ జరిగినప్పుడు. సో ఈ ఎగ్జిబిషన్ అంతా ఒక 20 ఎకరాలలో జరుగుతుందనమాట. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఒక 20 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఎగ్జిబిషన్ అంతా జరుగుతుంది. సో టైమింగ్స్ వచ్చేసి నోట్ చేసుకోండి. నార్మల్ డేస్లో అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10:30 గంటల వరకు, అంటే అంతకు ముందే ఓపెన్ అయ్యి ఉంటాయి. కొన్ని స్టాల్స్ మాత్రం క్లోజ్ అయ్యి ఉంటాయి. మిగిలినవి ఏమైనా కావాలనుకుంటే కొన్ని ఓపెన్ అయ్యి ఉంటాయి అన్నమాట. అయితే పిల్లలకి అంటే 5 సంవత్సరాలు ఉండే వాళ్ళకి ఫ్రీ, అంత లోపల ఉండే వాళ్ళకి ఫ్రీ. సో 50 రూపాయలు పెంచారన్నమాట టికెట్కి. పోయినసారి 40 రూపాయలు ఉంటాయి, ఈసారి 50 రూపాయలు చేశారు. అంటే 10 రూపాయలు పెంచారు. 5 సంవత్సరాల లోపు పిల్లలకి ఫ్రీ. ఇంకా మిగిలిన అడల్ట్స్ మొత్తం అందరికీ కూడా 50 రూపీస్ తీసుకుంటారు. ఇంకా సాటర్డే సండేస్ వచ్చేసి ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ 4 గంటలకి స్టార్ట్ అయ్యి, అంటే ఇది కూడా ముందే స్టార్ట్ అయ్యి ఉంటుంది. కొన్ని స్టాల్స్ మాత్రం ఓపెన్ కావు. ఎగ్జాక్ట్ 4 గంటలకి మొత్తం కూడా ఓపెన్ అయి ఉంటుంది. ఇంకా నైట్ 11-11:30 వరకు ఇది ఓపెన్ అయ్యి ఉంటుంది అనమాట.
సో ఎవరైనా రావాలనుకున్న ఈ టైమింగ్స్లో వచ్చేసి ₹50 టికెట్ పెట్టి నార్మల్గా 5 సంవత్సరాల లోపు పిల్లలకైతే ఫ్రీ అనమాట. సో ఈ టైమింగ్స్ నోట్ చేసుకొని ఎప్పుడు కావాలన్నా మీరు రావచ్చు. 45 రోజులు మనకి జనవరి 3న స్టార్ట్ అవుతే ఫిబ్రవరి 13న ఎండ్ అవుతుంది అనమాట. సో అప్పట్లోపు ఎవ్వరు రావాలనుకున్నా ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్కి రండి. అంటే ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కటి మనం చూస్తున్నాం. అక్కడ కశ్మీర్ జెన్యూన్ ఆర్ట్ అని అక్కడ ఏదో పెట్టారు. అంటే కాశ్మీర్కి సంబంధించినవి మొత్తం ఇండియాలో ఉండే ఏవేవైతే ఉంటాయో ఆర్ట్స్ కానీ, క్రాఫ్ట్స్ కానీ, లేదంటే ఫర్నిచర్ కానీ ఏదైనా సరే సో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ అన్ని వాళ్ళ స్టాల్స్ పెట్టుకొని మహారాష్ట్ర అని ఇట్లా సో అన్నీ ఉంటాయన్నమాట. మనకి ఏం కావాలి, వస్తువులు ఏం కావాలి, బట్టలు ఏం కావాలి, ఎలాంటివి కావాలి అని మొత్తం ఇక్కడ మనకి నుమాయిష్లో అయితే దొరుకుతాయి. సో ఇక్కడ నార్మల్గా పిస్తా హౌస్ అని కూడా ఒకటి పెట్టారు. మరి తర్వాత హలీం కూడా దొరుకుతుంది అనుకుంటా. అక్కడ హలీం కూడా ఉంది. మరి స్టార్ట్ అయిన తర్వాత ఎవరికైనా తినాలని ఉంటే ఖచ్చితంగా వచ్చి టేస్ట్ చేయండి. సో అయితే ఇప్పుడు అంటే ట్రాఫిక్ ఇక్కడ మొత్తం అంటే బ్లాక్ అయిపోతుంది. నాంపల్లి మెట్రో స్టేషన్ నుంచి రోడ్ అంతా బ్లాక్ అయిపోద్ది. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒకవేళ ఈ ఎగ్జిబిషన్ లోపలికి వచ్చినా ఎలాంటి అంటే దొంగలు ఫోన్లు ఎత్తుకుపోతూ ఉంటారు. జనాలు ఎక్కువ ఉన్న దగ్గర ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. సో ఇవన్నీ కంట్రోల్ చేయడానికి ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ పోలీస్ వాళ్ళు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. సీసీ కెమెరాలన్నీ ఒక 100 సీసీ కెమెరాలు అక్కడక్కడ అమర్చడం జరిగింది. సో ఎక్కడ ఏం తప్పు జరిగినా వెంటనే వాళ్ళు స్పందించడానికి అని చెప్పేసి కమాండ్ కంట్రోల్ రూమ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో పోయినసారి 2,50,000 మంది విజిట్ చేశారు మన నుమాయిష్ ఎగ్జిబిషన్ని. సో ఈసారి దాదాపు 2,00,000 మంది విజిట్ చేస్తారు అని చెప్తున్నారనమాట. అయితే 2,500 స్టాల్స్ ఉండేవంట పోయినసారి. కాకపోతే రద్దీ ఎక్కువ అవ్వడం వల్ల అక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ అవ్వడం వల్ల జనాలు కనీసం నడవడానికి కూడా రానంతగా వస్తున్నారు. కాబట్టి ఈసారి ఒక 500 స్టాల్స్ తగ్గించి 2,000 స్టాల్స్ అంటే 1,800 నుంచి 2,000 వరకు స్టాల్స్ ఉన్నాయన్నమాట. మనం చూసాం కదా బయట రోడ్డు మీద ఆ ఫుట్పాత్ మీద నుంచి మొత్తం ఈ గ్రౌండ్ అంతా ఒక 20 ఎకరాల ప్లేస్లో ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది. మేబీ ఇలాంటి ఎగ్జిబిషన్ హైదరాబాద్లో ఈ చుట్టుపక్కల ఎక్కడ జరగదు అనుకుంటా. ఓన్లీ నుమాయిష్ ఒక్కటే జరుగుతూ ఉంటుంది. సో ఎందుకంటే ఇది ఒక 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ చాలా ఫేమస్. ఎంతోమంది కళాకారులు ఇక్కడికి వచ్చి వాళ్ళ వస్తువులని సేల్ చేస్తూ ఉంటారు, అమ్ముతూ ఉంటారు. అక్కడ మనం బయట చూస్తున్నట్టయితే వాళ్ళ చేతులతో తయారు చేసి అక్కడే వాళ్ళు కలర్స్ వేసి అసలు అంటే కొన్ని రోజుల నుంచి ఇక్కడే ఉండి వాళ్ళు ఒక 45 రోజులు ఇక్కడే ఫుడ్ బెడ్ అంత ఇక్కడే ఉండి మనకి అవన్నీ అందిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి కావాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది మొత్తం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో చూడండి ఇక్కడ అంతా స్టాల్స్ అన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ మాస్కొట్టి ఇక్కడ ఫుడ్ ఉంది, అక్కడేమో మాస్కొట్టి ఐస్ క్రీమ్ ఉంది. అది చాలా టేస్ట్ అనమాట, హైదరాబాద్లో ఫేమస్ అనమాట. సో ఇక్కడ కూడా పెట్టారు. అలాగే జఫ్రానీ టీ, పిస్తా హౌస్, ఇంకా ఇక్కడ అయితే చాలా స్టాల్స్ ఉన్నాయి. మరి ఇవన్నీ ఏం స్టాల్స్ అనేది అయితే మనకు ఓపెన్ అయిన తర్వాత తెలుస్తుంది. మళ్ళీ అప్పుడు కూడా ఒకసారి వచ్చి మీకోసం ఒక స్టోరీ అయితే చేసి చూపిస్తాం. మేబీ బట్టలు, వాచెస్ అక్కడ చూసినట్టయితే అమ్మాయిల బట్టలు ఉన్నాయి చూడండి ఒకసారి. సో మన వెనక తెలంగాణ స్టోర్స్ అని అయితే ఉంది. అంటే ఇంకా అది రెడీ అవ్వలేదు. కాకపోతే మనకి ఇక్కడ ఒక పోస్టర్ అయితే ఇచ్చారు. చేనేత వస్త్రాలు అంటే చీరలు, బొమ్మలు అంటే ఇవి తయారు చేశారు. హ్యాండ్ మేడ్ అనమాట. మొత్తం చేతులతో తయారు చేస్తారు కదా ఆ బొమ్మలు, బతుకమ్మ, బోనాలు ఇవన్నీ పెట్టారనమాట. అంటే మన తెలంగాణ కళ ఉట్టిపడేలా మేబీ ఈ స్టోర్ ఉండబోతుంది అనుకుంటా. మరి ఎక్స్క్లూజివ్ స్టోర్ అనుకుంటా ఇది. తెలంగాణ పుస్తకాలు, తెలంగాణ చేనేతలు, సో చాలా ఉన్నాయి. తెలంగాణ సంస్కృతి, తెలంగాణ ప్రస్థానం అన్నీ అంటే డోలు, డప్పు, చాలా మంచి పోస్టర్ అయితే వేశారు. మరి స్టోర్ లోపల ఏమేమి ఉంటాయి అనేది అయితే మనకి ఓపెన్ అయిన తర్వాత తెలుస్తుంది. ఖచ్చితంగా శారీస్, బొమ్మలు ఇవైతే ఖచ్చితంగా కనిపిస్తాయని అనుకోవచ్చు. ఎంత బాగున్నాయి కదా. బట్టలు కూడా, బట్టలు, చీరలు, ఇక్కడ చూస్తున్నట్టయితే వంట సామాను అవన్నీ కూడా హ్యాండ్మేడ్ అనమాట, చేత్తో తయారు చేసిన వస్తువులు. ఇక్కడ బొమ్మలు ఎడ్ల బండి మీద కూర్చొని ఉన్నాయి. సేమ్ అవన్నీ ఇక్కడ ఈ స్టోర్లో దొరుకుతాయి అన్నమాట. మరి నుమాయిష్ స్టార్ట్ అయిన తర్వాత జనవరి 3న ఇది ఓపెన్ అవుతుంది. కాబట్టి ఎవరైనా విజిట్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా విజిట్ అవ్వచ్చు. సో ఇట్లాంటివి కొన్ని ప్లేస్లలో మాత్రమే దొరుకుతాయి అన్నమాట. ఎక్కడంటే నార్మల్గా శిల్పారామం కానీ ఇట్లా కొన్ని ఎగ్జిబిషన్లు జరిగినప్పుడు ఇలాంటివి దొరుకుతుంటాయి. ఇవి నార్మల్గా శిల్పారామంలో దొరుకుతుంటాయి.
అక్కడ కాకుండా ఇంకా ఎక్స్క్లూజివ్గా ఎక్కడైనా దొరుకుతాయంటే అది నుమాయిష్ ఎగ్జిబిషన్లో. సంవత్సరానికి ఒక్కసారి జరిగే నుమాయిష్ ఎగ్జిబిషన్లో మాత్రం దొరుకుతూ ఉంటాయి. అది కూడా రీజనబుల్ ప్రైజెస్లో బాగా మంచి క్వాలిటీగా దొరుకుతూ ఉంటాయన్నమాట. ఇక్కడ చూస్తే పిల్లలకు కావాల్సిన బొమ్మలు ఇవన్నీ కూడా మొత్తం సెటప్ అయితే చేసి పెడుతున్నారు. ఈసారి ఏమేమి కొత్త బొమ్మలు ఆట వస్తువులు వస్తాయో నాకైతే చాలా ఇష్టం అనమాట ఆడుకోవడం. అంటే నార్మల్గా లూడో మనం ఫోన్లో ఆడుతుంటాం. అదే మనం ఇండోర్ గేమ్ మంచిగా ఒక అట్ట తీసుకొని దాని మీద గీసుకొని ఆడుతుంటే ఎంత బాగుంటుందండి. అది పల్లెటూర్లలో ఆడుకుంటాం కదా మనం నార్మల్గా అది గీసుకొని నార్మల్గా ఇలా వేసి 1, 2 వస్తుంటే ఆడుకుంటూ ఉంటాం కదా. సో అలాంటి ఇండోర్ గేమ్స్ అందరూ మర్చిపోయారు. మళ్ళీ గుర్తు చేసుకోవడానికి ఇలాంటి ఎగ్జిబిషన్లలో ఇలాంటి బొమ్మలకి పిల్లలకి సంబంధించినవన్నీ పెడుతూ ఉంటారు. సో ఇవన్నీ చూసినప్పుడైనా వాళ్ళకి ఇవి ఆడాలని అనిపిస్తుంది కాబట్టి ఈ ఎగ్జిబిషన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇవి కొనుక్కొని పిల్లలకి ఇవ్వండి. వీటితో ఆడుకుంటారు ఫోన్ కాసేపు పక్కన పెట్టి. సో 84th ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ నుమాయిష్ జనవరి 3 నుంచి ఫిబ్రవరి 13 వరకు. సో మధ్యాహ్నం 3 గంటల నుంచి నార్మల్ డేస్లో, వీక్ డేస్లో వచ్చేసి వీకెండ్స్లో వచ్చేసి 4 గంటల నుంచి 11 గంటల వరకు. సో వీటన్నింటి కోసం ప్రత్యేకంగా మెట్రో వచ్చేసి 12 గంటల వరకు ఉంటుందన్నమాట. ఎలాంటి టెన్షన్ లేదు. నార్మల్గా వెహికల్స్లో ఇలా ఇబ్బంది అవుతుంది అంటే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది అనుకునే వాళ్ళు ఖచ్చితంగా మెట్రోకి రావచ్చు అనమాట. సో చూసారు కదా, ఇప్పుడే ఇలా ఉందంటే మొత్తం సెటప్ అంతా రెడీ అయిన తర్వాత అన్నీ అంటే సరిగ్గా సరిపోయిన తర్వాత ఓపెన్ అయిన తర్వాత ఇంకెలా ఉంటుంది. సో ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ని ఓపెన్ చేస్తున్నారు. సో నుమాయిష్ అంటే ఎవరికి నచ్చదండి, దానికోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో మొత్తానికి మనకి న్యూ ఇయర్కి నుమాయిష్ అయితే ఓపెన్ అవ్వబోతుంది. మరి ఎవరైనా రావాలని అనుకుంటే ఖచ్చితంగా ఈ 45 రోజులు ఓపెన్ ఉంటుంది కాబట్టి జనవరి 3వ తారీఖు గుర్తుపెట్టుకోండి. టికెట్ వచ్చేసి 50 రూపాయలు. లొకేషన్ వచ్చేసి నాంపల్లి మెట్రో స్టేషన్కి కొంచెం ముందుకు వస్తే మనకు కనిపిస్తుంది అనమాట. అంటే గాంధీ భవన్కి వెళ్ళే రూట్లో. సో కరెక్ట్గా ఇక్కడ మనకి కొంచెం ఇక్కడ రైట్ చూస్తే మనకి కనిపిస్తుంది అనమాట. నుమాయిష్ 2025 అని చెప్పేసి అయితే మనకి ఒక పెద్ద బోర్డు అయితే కనిపిస్తుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అంటే ఎవరైనా చెప్తారు. సో 50 రూపాయల టికెట్ అనమాట. 5 సంవత్సరాల లోపు వాళ్ళకి ఫ్రీ. సో 50 రూపాయల టికెట్. 2000 స్టాల్స్ ఉన్నాయి. మధ్యాహ్నం నుంచి రాత్రి 10:30 వరకు ఓపెన్ ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి 10:30 వరకు, సోమవారం నుంచి శుక్రవారం వరకు ఓపెన్ ఉంటుంది. నార్మల్గా సాటర్డే సండే వచ్చేసి 4 గంటల నుంచి 11 గంటల వరకు ఓపెన్ ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ 11:30 అవుతుంది వాళ్ళ అదంతా క్లోజ్ చేసే వరకు. సో 3 ఎందుకంటే అంతకు ముందే స్టాల్స్ ఉంటాయి, కాకపోతే కొన్ని ఓపెన్ ఉంటాయి, కొన్ని ఓపెన్ ఉండవు. సో 3 నుంచి నార్మల్గా అన్నీ ఓపెన్ ఉంటాయి అనమాట. సో ఎవరైనా రావాలనుకుంటే ఖచ్చితంగా వచ్చి నుమాయిష్ ఎగ్జిబిషన్ని విజిట్ అవ్వండి.